హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గనరుచులు. ఇవాళ తోటకూర ఫ్రై ఒక చుక్క నీళ్లు పోయకుండా 10 నిమిషాల్లో రుచికరంగా రెడీ చేసుకుందాము. ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్లడ్ లేని వాళ్ళకు బాగా యూస్ఫుల్. ఫైబర్ రిచ్గా ఉంటుంది, తొందరగా వెయిట్ లాస్ అవ్వచ్చు. కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకు తగ్గిస్తుంది. జుట్టు రాలే వాళ్ళకి ట్రైకాలజిస్ట్ ఐరన్ ఎక్కువగా తీసుకోమని చెప్తారు. సో ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జుట్టు రాలడం కాదు, జుట్టు ఇంకా పెరుగుతుంది. ఇలా చపాతీలో కర్రీ వేసి ఉల్లిపాయలు వేసి పిల్లలకి ఇస్తే పాకెట్ చపాతీ లాగా ఎంతో ఇష్టంగా తింటారు. మీరు కూడా అందరూ ఇలా చేయండి. 4 కట్టల తోటకూర లేతది తీసుకోవాలి. ఇలా చిన్న చిన్న కొమ్మల్లాగా లేతది సుంచుకొని ఏరి కడుక్కొని కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకుంటే ఫ్రై బాగుంటుంది. ఒక ప్యాన్లోకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి వేడెక్కిన తర్వాత మీడియం సైజ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి తీసుకొని అందులోకి యాడ్ చేసి చిన్న మంట పైన ఇది వేగనివ్వాలి. 1 టీ స్పూన్ ఉప్పు, మీరు రుచికి సరిపడి తీసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారప్పొడి వేసి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న తోటకూర ఇందులోకి వేయాలి. చిన్న బెర్నాల్ ఉంటుంది కదా, దానిపైన చిన్న మంట పైన కుక్ చేసుకోండి ఈ ప్రాసెస్ అంతాను. ఇవి కడిగిన తర్వాత కట్ చేసాం కాబట్టి ఇందులో వాటర్ ఉండదు. 2 నిమిషాలన్నా ఈ విధంగా కలపండి, అప్పుడు మీకు ఈ విధంగా కనపడుతుంది. ఇప్పుడు మూత పెట్టి 6 నిమిషాలు ఆవిరికి ఉడికించుకోవాలి. 6 నిమిషాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి, ఆ మూతకున్న వాటర్ కూడా అందులోకే వేసి ఇంకా కొద్దిసేపు కావాలి, ఇంకా పచ్చిగానే ఉంది. మూత పెట్టి ఇంకో 5 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోండి. అయిపోయింది. మధ్య మధ్యన చూసుకోండి మాడకుండా. సాల్ట్ చూసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు సర్వ్ చేసుకోవచ్చు. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. కొద్దిగా కొత్తిమీర వేసి చపాతీకి అన్నంకి అదిరిపోతుంది టేస్ట్. నేను ఇంతకుముందు వాటర్ వేసి కుక్కర్లో వేసి ఉడికించేదాన్ని, అలా అయితే మనం తినలేము. ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.